మరి రామాయణ కథ మొదలు పెడదామా? కొన్ని సంవత్సరాలు గడిచాయి. అయోధ్యలో 4 రాజకుమారులు పెరుగుతూ ఎంతో ఆనందంగా ఉండేవారు. వాళ్ళు కలిసి ఆడుకుంటూ నవ్వుతూ సంతోషంగా గడిపేవారు. రాముడు మరియు లక్ష్మణుడు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించేవారు. భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా ఎంతో వినయంగా మంచిగా ఉండేవారు. ఒకరోజు అయోధ్యకు ఒక మహర్షి వచ్చాడు. ఆయన పేరు విశ్వామిత్రుడు. దశరథుడు మహర్షిని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రాముడిని తనతో తీసుకెళ్లాలని కోరాడు. యాగాన్ని రక్షించడానికి రాముడి సహాయం కావాలని చెప్పాడు. అది విని దశరథుడు చాలా ఆందోళన చెందాడు. రాముడు ఇంకా చిన్నవాడు, రాక్షసులతో ఎలా పోరాడగలడు అని అనుకున్నాడు. కాని వశిష్ఠ మహర్షి, రాముడు దివ్యశక్తి కలవాడు, ఆయన తప్పకుండా విజయం సాధిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుడు ఒప్పుకున్నాడు. రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడితో అడవికి బయలుదేరాడు. ప్రయాణంలో విశ్వామిత్రుడు రాముడికి దివ్యమైన మంత్రాలు నేర్పించాడు. అలా ఒక అడవిలో తాటక అనే భయంకరమైన రాక్షసి ఎదురైంది. రాముడు ధైర్యంగా తన విల్లును బిగించి శక్తివంతమైన బాణాన్ని విడిచాడు. ఆ బాణం తాటకను బలంగా తాకి ఆమె నీళ్లపై పడిపోయింది. అలా రాముడు తన మొదటి యుద్ధంలో విజయం సాధించాడు. తరువాత ఏమైంది? సీతాదేవి కథ ఎలా ప్రారంభమైంది? మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.